సోదరుడి చెయ్యికి సోదరి కట్టే ఒక చిన్న నూలు దారం, కానీ ఆ దారములో దాగి ఉంటుంది ప్రేమ, రక్షణ, విశ్వాసం, బంధం. అదే రాఖీ పండగ, రక్షాబంధన్. ఒక పవిత్రమైన ప్రేమకి మూలం ఈ రక్షాబంధన్. అభిమానానికి ఆదర్శం. రాఖీ పండుగను రక్షాబంధన్ అని కూడా అంటారు. రక్ష అంటే రక్షణ, బంధన్ అంటే బంధం లేదా కట్టడం. సోదరి తన సోదరుడి చేతికి రాఖీ కట్టి అతని సుఖశాంతుల కోసం, ఆనందం కోసం ప్రార్థిస్తుంది. సోదరుడు తన సోదరిని జీవితాంతం రక్షిస్తా అని ప్రమాణం చేస్తాడు. రాఖీ పండుగ సోదర సోదరుల బంధాన్ని బలపరచడానికి జరుపుకుంటారు. ఇది కేవలం రక్త సంబంధం ఉన్న వాళ్ళకే కాదు, మనసులో సోదరుడిగా భావించే ఏ వ్యక్తికైనా కట్టవచ్చు. అందుకే దీనిని సోదరీ భావానికి ప్రతీకగా పిలుస్తారు మనం అనుకుంటాము. మన ధర్మం ఎన్నో విలువలు నేర్పిస్తుందండి. రాఖీ పండుగ వల్ల కలిగే లాభాలు: కుటుంబ బంధం బలపడుతుంది, ప్రేమ, స్నేహం, విశ్వాసం పెరుగుతుంది, సోదరుడి మధ్య ఆప్యాయత మరింత పెరుగుతుంది, బలపడుతుంది. ఈ రక్షాబంధనం వలన ఒకరి మీద ఒకరికి నమ్మకం ఏర్పడుతుంది. ఈ రోజుల్లో రాఖీ పండుగను కేవలం కుటుంబంలోనే కాకుండా పాఠశాలలు, కార్యాలయాలు, సైనిక శిబిరాలలో కూడా జరుపుకుంటున్నారు. కొంతమంది పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లకు రాఖీలు కట్టి ప్రకృతి రక్షణకు ప్రతిజ్ఞ చేస్తున్నారు. రక్షాబంధనం వల్ల రాఖీ అనేది రక్త సంబంధం కాదు, హృదయ సంబంధం. సమయము, దూరం దానిని చెడగొట్టలేవు. సోదర ప్రేమకు ఇది పవిత్రమైనటువంటి ప్రతీక. జీవితాంతం నిలిచే బంధానికి ఇది శుభారంభం. ఒకరికి ఒకరు రక్ష అని కట్టుకునే బంధం రాఖీ బంధన్, రక్షాబంధన్. చాలా విలువైనది, గౌరవం ఉంది. సోదరి మనులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.